బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్కే న్యూస్ ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. విశాఖపట్నం పోర్టులో నల్ల బంగారంగా పిలువబడే బొగ్గు అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో దాన్ని బయటపెట్టేందుకు బీఆర్కే న్యూస్ అడుగు ముందుకు వేసింది. అర్ధరాత్రి సమయంలో లోడ్లుగా బొగ్గు బస్తాలు మాయమవుతున్నాయన్న వార్తలు నిజమే అని తేల్చింది. ఈ అక్రమ మాఫియాకు లేడీ డాన్ పాత్ర ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఎలయమ్మ అనే మహిళ ఈ నెట్వర్క్ను నడుపుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు 20 బస్తాల బొగ్గు, ఒక వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ బొగ్గు రవాణాపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. దొంగతనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. పోలీసులు కళ్ళు కప్పే అర్ధరాత్రి పూట్ల దొంగతనాలు పెరిగిపోతున్నాయా? హార్బర్ పోలీసులకు తెలుసా? హార్బర్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ పోలీసులకి తెలిసే జరుగుతుందా? క్రైమ్ పోలీసులు లోపల దొంగతనాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎటువంటి డ్యూటీలు చేస్తున్నారు? ఒక లేడీ డాన్ పేరు వినబడుతుంది. ఒక లేడీ డాన్ అర్ధరాత్రి సమయంలో పోర్ట్లో ఉన్న నల్ల బంగారాన్ని మొత్తం దోచేస్తుంది. బహిరంగంగా పట్టపగలు అర్ధరాత్రి సమయంలో దొంగతనం చేసిన బొగ్గుని అంతిన తెల్లారిపోట్ల పట్టపగలే బీఆర్కే న్యూస్ ఛానల్లో ప్రత్యేకమైన కథనం ఇది. బీఆర్కే ప్రతినిధి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి బీఆర్కే నిఘా కళ్ళకైతే విస్తుపోయే విజువల్స్ అయితే దొరికే పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే లేడీ డాన్ ఎల్లయ్యమ్మ పేరు విన్నట్టే ఉందా? అనేక కేసులు తనపై ఉన్నాయి. ఎల్లయ్యమ్మ వెనకాల ఎవరెవరు ఉన్నారు? పోర్ట్లో దొంగతనాలు చేసి లక్షల్లో రోజుకి సంపాదిస్తున్నారు. పోలీసులు కళ్ళు కప్పే జరుగుతున్నాయా? పోలీసులకు తెలిసే జరుగుతున్నాయా? హార్బర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, 2 టౌన్ పరిధిలో, ఈ రెండిట్ల పరిధుల్లో ఇట్లాంటి దొంగతనాలు విషయాలన్నీ జరుగుతుంటే హార్బర్ పోలీసులు కళ్ళుకి కప్పి పిఎం పాలెం వరకు, అంటే ఆ యొక్క బొగ్గు అనేది కూడా తెల్లవారుజామునే, శుక్రవారం తెల్లవారుజామున హార్బర్ లిమిట్స్ నుంచి 2 టౌన్ లిమిట్స్ దాటుకొని, అనేక పోలీస్ స్టేషన్ లిమిట్స్ దాటుకొని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ దగ్గర చిక్కారు. అది కూడా బీఆర్కే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మొత్తం అంతా పోలీసులు అయితే ఎలక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎటువంటి పరంగా ఎవరైనా సరే వదిలే సమస్య లేదంటూ కూడా స్పెషల్ బ్రాంచ్ ఏడీసీపీ అయితే చాలా సీరియస్గా కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పోర్ట్లో జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ఏడీసీపీ పూర్తిగా నిఘా పెట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే పిఎం పాలెం పోలీసులు లా అండ్ ఆర్డర్ సిఏ గారు అట్లాగే ఎస్ఐ గారు కూడా పూర్తిగా వీటిపై దృష్టి పెట్టి ఎక్కడైతే కార్ షెడ్ ఉందో మధురవాడ దగ్గర, ఆ కార్ షెడ్ దగ్గర అయితే ఈ యొక్క పోర్టు వెహికల్ని పట్టుకోవడం జరిగింది. అనేక వ్యక్తులపై ఎంక్వైరీలు చేశారు. 3గురిపై అయితే కేసు కట్టే పరిస్థితి కనబడుతుంది. లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు కట్టారు, క్రైమ్ పోలీసులకి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పారు. ఈ యొక్క 3గురి పేరు ఎవరు కాదు, ఎల్లయ్యమ్మ మెయిన్ పేరు. ఎల్లయ్యమ్మ అనే వ్యక్తి పోర్ట్లో అనేక దొంగతనాలు చేసి ఆ దొంగతనాలన్నింటిని కూడా కప్పు చెప్పుకోవడానికైతే పూర్తిగా అయితే తప్పించుకునే ప్రయత్నం. అనేక కేసులు ఉన్నా సరే తను ఎటువంటి పరంగా భయపడట్లేదు. పోలీసులు అండదండలు ఉన్నాయా, పోలీసులే సపోర్ట్ చేస్తున్నారా అనేది కూడా అనేక ఆరోపణలు కనబడుతున్నాయి. అంటే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కూడా గత కొద్ది రోజుల కింద చెప్పడం జరిగింది, పోర్టులో ఎటువంటి దొంగతనం అయినా, పోర్టులో ఏదైనా, పోర్టులోకి మేము వెళ్ళడం అవ్వదు, సెంట్రల్ పరిధిలో ఉంటుంది. ఎటువంటి దొంగతనాలు లోపల నుంచి బయటకు వచ్చిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే సంఘటనలు ఏవైతున్నాయో అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురండి, నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అన్నారు. అట్లాగే పోర్ట్లో హార్బర్ పోలీస్ స్టేషన్, క్రైమ్ పోలీస్ స్టేషన్లో, ముఖ్యంగా క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది? క్రైమ్ పోలీస్ స్టేషన్లో సీఏ గారు ఏం చేస్తున్నారు? కానిస్టేబుల్ అసలు ఏం చేస్తున్నారు? లోపల రౌండ్స్కి వెళ్తున్నారా? పోర్ట్ లోపలికి ఏమైనా రౌండ్స్కి వెళ్తున్నారా? ఏదైనా సరే దొంగతనాలని ఇంత జరుగుతున్న దొంగలను పట్టుకోమని ఉద్యోగాలు ప్రభుత్వం మీకు ఇస్తే మీ కళ్ళు కప్పి అనేక స్టేషన్లు దాటి పిఎం పాలెం కార్ షెడ్ దొరకడం అనేది కూడా హార్బర్ పోలీసులు అది ఎటువంటి, అంటే వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు అనుకోవచ్చా? హార్బర్ పోలీసులు లోపల ఇంత దొంగతనాలు జరుగుతాయి. హార్బర్ పోలీస్ స్టేషన్ పక్కనే ఎల్లయ్యమ్మ అనే ఒక లేడీ డాన్ పోర్ట్లో నల్ల బంగారాన్ని రాత్రి సమయంలో దోచేస్తున్న లేడీ డాన్ పక్కనే, పోర్టు పక్కనే హార్బర్ పోలీస్ స్టేషన్ ఉంది. హార్బర్ పోలీస్ స్టేషన్ ఎదురుగే ఎల్లయ్యమ్మ మొత్తం గొడవన ఉంది.
స్టేషన్ ఎదురుగానే ఇంత దారుణం జరుగుతుంటే, ఇంత దొంగతనాలు జరుగుతుంటే పోలీసులు అసలు ఎక్కడికి వెళ్ళారు? హార్బర్ పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఇంత దారుణాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ హార్బర్ పోలీసులపై నిఘా పెట్టాలి. ఈ ఎల్ఐఎమ్మ చేస్తున్న ఏదైతే రాత్రి సమయంలో దొంగతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిపై ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంక్వైరీలు చేసి అనేక కేసులు వేయాలి. పోర్టులోకి ఎవరైనా దొంగతనానికి వెళ్ళాలంటే భయపడే విధంగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి.